తిరుమలలో ఈ మెట్లను మోకాళ్ళతో అసలు ఎందుకు ఎక్కుతారు? ఇవి సాధారణమైన మెట్ల దారి కాదు. ఇది తిరుమలలోని మోకాళ్ళ పర్వతం. నేనిప్పుడు ఈ మెట్లను మోకాళ్ళతో ఎక్కుతున్న దృశ్యాన్ని మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. కానీ అసలు ఈ ప్రాంతాన్ని మోకాళ్ళ పర్వతం అని ఎందుకంటారు? ఇక్కడ ఎన్ని మెట్లున్నాయి? ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్నీ వివరంగా తెలియజేస్తాను. మీలో ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మేము చేసే వీడియోలు ఫస్ట్ మీకే రీచ్ అవుతాయి. ముందుగా అలిపిరి మెట్ల గురించి తెలుసుకుందాం. తిరుమలకు కాలినడకన వెళ్ళడానికి ఉన్న ప్రధాన మార్గాల్లో అలిపిరి ఫుట్పాత్ ఒకటి. అలిపిరి నుంచి తిరుమలకు దాదాపు 3550 మెట్లుంటాయి. దూరం సుమారుగా 9 నుంచి 11 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే మొదటి మెట్టు ఎక్కిన దగ్గర నుంచి తిరుమల చేరుకునే వరకు వేలాది మెట్లు. ఇంత పెద్ద ప్రయాణంలో మధ్యలో విశ్రాంతి తీసుకునే ప్రాంతాలు, నీటి సౌకర్యాలు, షెల్టర్లు కూడా ఉంటాయి. కానీ ఈ 350 మెట్లలో అత్యంత ఆసక్తికరమైన భాగం ఏంటో తెలుసా? అదే మోకాళ్ళ పర్వతం. ఇది అలిపిరి మార్గంలో చివరి అత్యంత భాగంగా ప్రసిద్ధి చెందింది. మోకాళ్ళ పర్వతం సుమారు 2910వ మెట్టు ప్రాంతంలో ప్రారంభమై దాదాపు 300 మెట్ల వరకు నిటారుగా భాగంగా ఉంటుంది. ఇక్కడికి మీరు వచ్చారంటే 350 మెట్ల ప్రయాణంలో దాదాపు చివరి దశకు వచ్చేసారన్నమాట. ఇక ఈ ప్రాంతానికి మోకాళ్ళ పర్వతం అనే పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. పాతకాలంలో ఇక్కడ మెట్లు చాలా నిటారుగా మోకాలి ఎత్తు వరకు ఉండేవని టీటీడీ ప్రచురణలో కూడా ప్రస్తావన ఉంది. అందుకే ఈ ప్రాంతానికి మోకాళ్ళ పర్వతం అనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మరొక భక్తి కథనం కూడా ఉంది. శ్రీ రామానుజాచార్యులు తిరుమల కొండను ఎంతో పవిత్రంగా భావించి తన పాదాలను కొండకు తాకకుండా మోకాళ్ళపై ఈ ప్రాంతాన్ని ఎక్కారని భక్తి సాంప్రదాయాల్లో చెప్తారు. అందుకే ఇప్పటికీ కొంతమంది భక్తులు తమ మొక్కులో భాగంగా కొన్ని మెట్లను మోకాళ్ళపై ఎక్కుతారు. అయితే మోకాళ్ళపై ఎక్కడం అందరికీ తప్పనిసరి కాదు. అది భక్తులు తమ ఇష్టంతో మొక్కులో భాగంగా చేసుకునే ఆచారం. ఇక నేను ఇప్పుడు ఎక్కుతున్న ఈ మెట్లు చూడడానికి కొన్ని వందల మెట్లు అనిపించవచ్చు. కానీ ఒక్కొక్క మెట్టును మోకాళ్ళపై ఎక్కుతున్నప్పుడు ఆ కష్టం ఎంత ఉంటుందో తెలుస్తుంది. శరీరం అలసిపోతుంది, మోకాళ్ళపై ఒత్తిడి పెడుతుంది. కానీ మనసులో మాత్రం ఒకటే ఆలోచన, ఇంకొంచెం సేపు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, ఇంకొంచెం సేపు. మరి అలిపిరి మాత్రమేనా? కాదు, తిరుమలను కాలినడకన వెళ్ళడానికి మరో ప్రసిద్ధి మార్గం కూడా ఉంది. అదే శ్రీవారి మెట్లు. ఇక్కడ సుమారు 2388 మెట్లు ఉంటాయి. అంటే అలిపిరి మార్గంలోని 3550 మెట్లతో పోలిస్తే శ్రీవారి మెట్టు మార్గం చాలా తక్కువ. కానీ అలిపిరి మార్గంలో ఈ మోకాళ్ళ పర్వతం చివరి పరీక్షలా నిలుస్తుంది. చివరికి 3550 మెట్లు పూర్తవుతాయి, కొండపైకి చేరుకుంటాం. కానీ ఈ ప్రయాణంలో మనం ఎక్కింది కేవలం మెట్లు కాదు. ప్రతి మెట్టులో మనలోని అహంకారాన్ని వదిలి స్వామి వారి వైపు ఒక అడుగు ముందుగా వేసినట్టుగా భావిస్తారు. అందుకే తిరుమల కాలిబాట ప్రయాణం ఎంతో మంది భక్తులకు కేవలం ఒక ట్రెక్ కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. నేను కూడా ఈ మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కుతున్నంతసేపు గోవింద అని ఆ భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఎక్కగలిగాను. మీలో ఎంతమంది అలిపిరి మెట్లు ఎక్కారు? కామెంట్లో రాయండి. అదేవిధంగా మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.